దేవునికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సరంలో మనం అందరం కూడా మరి నూతనంగా కనిపించటమే కాదు, నూతనంగా కూడా మనం జీవించాలి. హల్లెలూయా. నూతనంగా ఆలోచించాలి. ఆమేన్. నూతనంగా ప్రయాసపడాలి. నూతనంగా మన మార్గాలను సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకి సంవత్సరాలు, కాలాలు ఇవన్నీ కూడా గతించిపోతూ ఉంటాయి. సంవత్సరం వెంబడి సంవత్సరాలన్నీ కూడా మన జీవితాల్లో దొర్లిపోతూ ఉంటాయి. కానీ మనము మన ఆధ్యాత్మిక జీవితంలో, లేకపోతే మన పరిశుద్ధతలో, లేకపోతే మన యొక్క ఆ దేవునితో అది కలిగి ఉన్నటువంటి ఆ సంబంధం విషయంలో ఎంతవరకు ఆ స్థానం, ఆ పరిమితి, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకుంటూ లేకపోతే బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే మన ముందున్న సంవత్సరాలకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అన్ని విషయాలలో ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. మరింతగా దేవుడు ఇంకా నూతన కార్యాలు మన పట్ల చేస్తూ ఉండాలి. అప్పుడే మనం దేవునిలో సంతోషించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 105వ కీర్తన 37వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ నుండి అంటే ఎక్కడి నుండి? ఐగుప్తు దేశము నుండి. ఓకే. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువు చేత, అంటే నీరసము చేత, అనారోగ్యము చేత, బలహీనత చేత, జబ్బు చేత, నిస్సత్తువు చేత పడిపోయినవాడు, త్రొట్టిల్లువాడు ఒక్కడైననో లేకపోయెను. ఆమేన్. హల్లెలూయా. కొన్ని లక్షల మంది ప్రజలు, సుమారుగా 20 లక్షల మంది ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయారు. వాళ్ళక్కడ ధనవంతులే కాదు, కట్టు బానిసలు అన్నమాట. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వెట్టి చాకిరీ చేసేవాళ్ళు. ఐగుప్తు దేశంలో ఫరో నాయకత్వంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఏంటంటే వెట్టి చాకిరీ చేయడం. వారి జీవితంలో బంగారం అంటే ఏంటో తెలియదు, వారి జీవితంలో వెండి అంటే ఏంటో తెలియదు, వారి జీవితంలో పండగ అంటే ఏంటో తెలియదు, వారి జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియదు. కట్టుకు పేదరికం. నిజంగా వారి జీవితాల్లో ఎటువంటి ఆనందం కానీ, ఆధ్యాత్మిక ఆనందం కానీ ఇవేమీ వారి జీవితాల్లో లేవండి. కానీ వాళ్ళ జీవితాలు మార్చే సమయము, వారికంటూ ఒక క్యాలెండర్ రాసే అవకాశము. ఆమేన్. ఐగుప్తు దేశము నుంచి కానా వరకు కూడా వారి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఆయన అక్కడ నుండి, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడి నుండి? చీకటి నుండి, బలహీనతల నుండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, పేదరికము నుండి, బలహీనతల నుండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎవరో ధనవంతులు కాదండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా ఐగుప్తు దేశంలో వారు ధనవంతులు కాదు, ఆరోగ్యవంతులు అసలే కాదు. ఎందుకంటే వారందరినీ కూడా వారు బానిసలుగా చూసేవాళ్ళు. వాళ్ళు ఎవరిని పట్టించుకునేవారు కదా. వాళ్ళ పని ఏంటంటే రోజు వెట్టి చాకిరీ చేయడమే. ఐగుప్తు ఫరో వాళ్ళకి నియమించిన పని, భారం ఇవన్నీ చేయటం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. అలాంటి బ్రతుకులు వాళ్ళవి. కానీ దేవుడు ఒకరోజు వాళ్ళకి నూతన ఆరంభాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. నూతన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నూతన ఐశ్వర్యం ఇచ్చాడు, నూతన పరిశుద్ధత ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన సంతోషం ఇచ్చాడు వారి జీవితాల్లో. అప్పటి వరకు కూడా ఒక బానిసత్వంలో, ఒక బందీలో, ఒక కట్టబడిన వారిగా, వెలివేయబడిన వారిగా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు ఒక్కసారి వారి బ్రతుకుల్ని, పరిస్థితులన్నీ కూడా మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పుకోవాలంటే వారు ఆరోగ్యముతో, సంపదతో ఐగుప్తు నుండి వచ్చారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చారు తెలుసా? అక్కడ నుండి, ఎక్కడ నుండి? ఐగుప్తు నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఆమేన్, హల్లెలూయా. వారి జీవితంలో వెండి అంటే తెలీదు, బంగారం అంటే తెలీదు. ఒకవేళ వాళ్ళు ఉన్న అంటే పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఉండనిచ్చేవారు కాదు. ఎందుకంటే అప్పర్ హ్యాండ్ అంతా కూడా ఎవరిది? ఫరో వాళ్ళదే, ఐగుప్తీయులదే. వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఏం ఉండదు. వీళ్ళ జీవితంలో బంగారం ఏం లేదు. ఏదో ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి కొన్ని బట్టలు, సంతానం, ఇవే తప్ప ఇలాంటివి ఏమీ వారి జీవితాల్లో లేవు. కానీ దేవుడు వారిని నూతనంగా ఆరంభిస్తూ ఒక నూతన సంవత్సరంలోనికి వాళ్ళని ఎలా ప్రవేశించబెడుతున్నాడంటే వెండి బంగారములతో నూతన సంవత్సరంలోనికి ఆయన నిన్ను రప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు తమ అనారోగ్యములను అక్కడ వదిలేశారు. ఈ రోజున మన పాత సంవత్సరంలో విషయాలన్నీ కూడా మనం అక్కడ వదిలేయాలి. ఐగుప్తు దేశంలో వారికి ఎన్నో చెడు జ్ఞాపకాలు ఉంటాయి, చెడు తలాంపులు ఉంటాయి, లేకపోతే చెడు కార్యక్రమాలు ఉంటాయి, ముఖ్యంగా చెడు పరిస్థితులన్నీ కూడా. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే అది చాలా చెడ్డ జ్ఞాపకాలు అవన్నీ కూడా వాళ్ళు అక్కడే వదిలేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి బలహీనతలన్నీ అక్కడే వదిలేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ అనారోగ్యాలన్నీ అక్కడే వదిలేశారు, వాళ్ళ బలహీనతలన్నీ అక్కడే వదిలేశారు, వారి చెడు జ్ఞాపకాలన్నీ అక్కడే వదిలేశారు. ఈరోజు నువ్వు నూతన సంవత్సరంలోకి ఎలా ప్రవేశించాలంటే నూతనంగా ప్రవేశించాలి. హల్లెలూయా. పాత సంవత్సరపు పాత జ్ఞాపకాలన్నీ యేసు నామములో వదిలిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. పాత సంవత్సరపు బలహీనతలన్నీ యేసు నామములో వదిలిపెట్టాలి. ఆమేన్. పాత సంవత్సరపు అనారోగ్యాలు, బలహీనతలన్నీ కూడా అక్కడే వదిలిపెట్టాలి. దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యముతో నిన్ను ఆరంభింప చెయ్యునుగాక. హల్లెలూయా. నూతన సంపదతో నిన్ను ఆరంభింప చెయ్యునుగాక. అక్కడ ఏ మాత్రం కూడా వారికి పరిశుద్ధత లేదండి. దేవుడు లేకపోతే ఎవరుంటారండి? దేవుడు లేకపోతే ఏముండదండి వారికి? దేవుడు లేకపోతే, పరిశుద్ధుడని దేవుడు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉండగలుగుతారా? ధర్మశాస్త్రమే, దేవుడు, యాజకుడు, వీళ్ళందరూ కూడా వారిని పరిశుద్ధతలోకి నడిపిస్తారు. వాళ్ళకి ప్రత్యక్ష గుడారం ఏది? వాళ్ళకి ధర్మశాస్త్రం ఏది? ఇవేమీ లేవు వాళ్ళకి. అసలు పరిశుద్ధ జీవితం అంటేనే వాళ్ళకి తెలియదు. అలాంటిది మోషే రాకతో దేవుడు వారిని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఆరంభింపచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత సంవత్సరంలో మరి ఎలాంటి అనుభవాలు గుండా, ఎలాంటి పరిస్థితులు గుండా మరి మీరు వెళ్ళారో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నూతన ఆరోగ్యములతో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. హల్లెలూయా. చూడండి 37వ వచనం మరొకసారి. అక్కడ నుండి జాగ్రత్తగా వినండి. వారి గోత్రములలో నిస్సత్తువ చేత, ఆమేన్, హల్లెలూయా. వారి గోత్రములలో నిస్సత్తువ చేత, నీరసము చేత, బలహీనత చేత, అనారోగ్యము చేత పడిపోయేవాడు, త్రొట్టిల్లేవాడు ఒక్కడ కూడా లేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప శక్తితో నిన్ను నూతన సంవత్సరంలోనికి ఆయన నిన్ను ప్రవేశపెట్టునుగాక. హల్లెలూయా. మంచి ఆరోగ్యముతో నిన్ను ముందుకు దేవుడు నడిపించునుగాక. గొప్ప సంపదతో ముందుకు తీసుకువెళ్ళునుగాక.
ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? వారి గోత్రములో నిస్సత్తువ. ఆమేన్, హల్లెలూయా. కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారండి అక్కడ. కొన్ని లక్షల మంది ప్రజలను దేవుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాడంటే తెలుసా? ఎలా తీసుకెళ్ళాడంట? వారి గోత్రములలో నిస్సత్తువ. నిస్సత్తువ అంటే ఏంటి చెప్పండి? నీరసం అండి. ఏంటండి? నీరసం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీకు? ఏంటండి మనకి? ఏంటి మనకి అమ్మ? ఏంటి మీకు? నీరసం. ఆమేన్. నిస్సత్తువ, బలహీనత. ఆమేన్. దేవుడు గొప్ప శక్తితో నేను నింపి మంచి ఆరోగ్యముతో నూతన సంవత్సరంలో నేను ప్రవేశపెట్టిన గాక. వాడికి వెండి బంగారాలతో బయటకు తీసుకొచ్చాడట. ఇప్పుడు వెండి బంగారాలు అంటే, వెండి బంగారం నిజంగా ఇప్పుడు వెండి బంగారాలు అనుకున్నారు కనుక, అయ్య బాబు దేవుడు నాకు వెండి బంగారం ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెండి బంగారం అంటే ఏం కాదండి, సంపద. ఆమేన్, హల్లెలూయా. వెల్త్, హెల్త్, వెల్త్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆహారం లేని వాళ్ళని గురించి ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఆహారం రోడ్డు మీద ప్యాకెట్లు తీసుకుంటుంటారు కొంతమంది, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని. నిజంగా వాళ్ళని చూస్తే మనం ఒకవేళ మనం ఆ పరిస్థితుల నుంచి మనం వాళ్ళని చూస్తూ ఉంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చారనుకోండి, హాస్పిటల్ ఒక రోజు అంతా తిరిగిరండి. మీకు ఏం ఒంట్లో బాగున్నా మీకు ఎటువంటి నీరసం బలహీనత ఏం లేకపోయినా ఒకసారి ఒక రోజు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అలా మొత్తం అన్ని వాటిలు తిరిగేసి జస్ట్ మామూలుగా చూసి రండి. అన్నీ అంతే. ఇంటికి వచ్చిన తర్వాత నీకు అర్థం అవుద్ది నువ్వు ఎంతో ఆరోగ్యంగా ఉన్నావో. దేవుడు నీకు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన జీవం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఐశ్వర్యం ఈ నూతన సంవత్సరాలు ఖచ్చితంగా మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మన పేదరికాన్ని వదిలిపెట్టాలండి. ఆ పేదరికం అనేది ఐగుప్తు దేశంతోనే పోవాలి. ఆ పాత జీవితంతోనే పోవాలి. ఆ పాత సంవత్సరంతోనే పోవాలి. ఆ అనారోగ్యం అనేది అప్పుడే పోవాలి. ఆ విచారం అనేది అప్పుడే పోవాలి. ఆ ఎంత విచారం అండి! ఐగుప్తు దేశంలో వాళ్ళు విచారంతోనే ఉన్నారు, దుఃఖంతోనే ఉన్నారు, అనారోగ్యంతోనే ఉన్నారు, పేదరికంలోనే ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు. అనారోగ్యం, దుఃఖం, విచారం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు గొప్ప శక్తినిచ్చి వాళ్ళని ఆరంభింపజేస్తున్నాడు. హల్లెలూయా. They start a new journey, a new beginning with a great strength. ఒక గొప్ప బలముతో వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఆరంభిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం కూడా గొప్ప శక్తితో, ఆమేన్, హల్లెలూయా, గొప్ప సంపదతో, మంచి ఆరోగ్యంతో, హల్లెలూయా, చెప్పండి నాతో, గొప్ప శక్తితో, గొప్ప సంపదతో, మంచి ఆరోగ్యముతో దేవుడు నిన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము నూతన శక్తిని దేవునికి ఇచ్చిన గాక. ఆమేన్, హల్లెలూయా. వారి గోత్రములలో నిస్సత్తువ, నీరసము. ఏంటి జనరల్గా అన్ని లక్షల మంది ఉంటే ఏమంటే నీరసం వస్తుందో రాదు చెప్పండి. మళ్ళీ పూర్ణాలు ఏమన్నా ఎలాంటి ట్రావెలింగ్ వెళ్తే రోజు నడకే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? నడకే, నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు నడిచిన, అరణ్యంలో ప్రయాణం చేసిన దేవుడండి ఎలా తీసుకొచ్చాడు చూడండి వాళ్ళని. అట్టి రీతిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడిని ముందుకు నడిపించును గాక. హల్లెలూయా. మీరు ఎన్ని ప్రయాణాలు చేసినా గొప్ప శక్తి చేత మిమ్మల్ని దేవుడు నింపునుగాక. మంచి ఆరోగ్యంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. గొప్ప సంపదతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విధాలుగా వారు అణిచివేయబడ్డారండి అక్కడ. కానీ దేవుడు వారిని వెండి బంగారముతో, మంచి వస్త్రములతో, ఆమేన్, హల్లెలూయా, చక్కటి ఆరోగ్యముతో. చూడండి ఇంకా కింద వచనాల్లో చూస్తున్నట్లయితే
వారి వలన వారు బయలు వెళ్ళినప్పుడు వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేశాను. ఆమేన్, హల్లెలూయా. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము. ఆమేన్, హల్లెలూయా. అటువంటి సంరక్షణ దేవుడి నూతన సంవత్సరంలో మనకిచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంరక్షణ, గొప్ప శక్తి, మంచి ఆరోగ్యము, గొప్ప సంపద, ఇవన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రతి దినము పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభముగా ప్రభువే మనందరినీ కాచి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి నీరసాలు, బలహీనతలు ఏమీ లేకుండా దేవుడు మంచి ఆరోగ్యములతో, జనరల్గా మనందరం కూడా మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో, సంవత్సరంలో చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవనస్తులు కానీ, ముసలు ఎవరైనా సరే, ఇన్ ది ఇయర్ ఒక సంవత్సరంలో కనీసం 1-2-3 సార్లైనా అందరూ ఏమవుతారండి? నీరసం అవుతారు, బలహీనం అవుతారు, జ్వరం, సంథింగ్, అంతకుమించి ఏది పెద్దదో ఏదో ఒకటి బలహీనత వాళ్ళని వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు మంచి ఆరోగ్యములు ఇచ్చునుగాక. మీ పక్కవారితో చెప్పండి, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఈ సంవత్సరం ఇచ్చునుగాక అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వారి గోత్రములలో నిస్సత్తువ. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి నీరసమో, నిస్సత్తువ చేత త్రొట్రిల్లు ఒక్కడును, పడిపోయిన వాడు ఒక్కడు కూడా లేడట. ఏంటంటే ఆయన మంచం మీద ఉన్నాడంటే, నేను జ్వరం వచ్చింది అన్నవాడు ఒకడు లేడు. ఏంటంటే ఆయన ఆగిపోయాడు, కాలు నొప్పి పెట్టింది అన్నవాడు ఒకడు లేడు. ఏంటంటే ఆయన రావట్లేదు, నడు నొప్పి పెట్టిందండి అన్నవాడు ఒకడు లేడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప ఆరోగ్యం ఇచ్చాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తి ఇచ్చాడో చూడండి, ఎంత బలం ఇచ్చాడో చూడండి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడో చూడండి. వెండి బంగారములతో బయటికి రప్పించాడట. దే బ్రాట్ దెమ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్. దేవుడు వారిని వెండి బంగారములతో బయటికి రప్పించాడు. ఎక్కడి నుండి? బానిసత్వం నుంచి, పేదరికం నుంచి, విచారము నుంచి, దుఃఖము నుంచి, అనారోగ్యము నుంచి, అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి దేవుడు ఎలా నడిపించాడు తెలుసా? దే బ్రాట్ దెమ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. అలాంటి ఘోరమైన పరిస్థితి నుంచి దేవుడు, ఏంట్రా బాబు, ఐగుప్తులు మీరు ఎలా ఉండేవారు కదా, ఇలా ఉండే మీరు వెండి బంగారాలతో ఎలా వస్తున్నారు? దేవుడు మమ్మల్ని అలా సంపదతో ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం మేబీ ఎలాంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఎంతో దీనమైన పరిస్థితులు, చాలా ఆర్థికమైన పరిస్థితులు. ఈ నూతన సంవత్సరంలో 2025లో గొప్ప సంపదతో దేవుడు నిన్ను ముందుకు నడిపించిన గాక. వెండి బంగారం ఇస్ నథింగ్ బట్ ఎ సంపద, దేవుడిచ్చే సంపద. వెల్త్, ద వెల్త్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే సంపద, దేవుడిచ్చే సంపద. ఆ సంపద ఎలా ఉంటుంది తెలుసా? దేవుడిచ్చే సంపదను మామూలుగా ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇవ్వటం ప్రారంభిస్తే నువ్వు తట్టుకోలేదు. నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? వారు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు అక్కడ నుండి అక్కడ దాకా ఎలా ఉన్నారంటే, వారు పేదరికంలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, అక్కరలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, విచారములో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు గొప్ప సంపదతో బయటకు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మీరు నిర్మాకాండంలో మీరు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మంచి చక్కటి వస్త్రాలన్నీ ఇచ్చేసారట.
మీరు నిర్గమకాండంలో మీరు చదివితే వారందరికీ ఆ ఐగుప్తు వాళ్ళందరూ కూడా చక్కటి వస్త్రాలు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి ఎలా వచ్చారు తెలుసా? మంచి మంచి వస్త్రాలతో, మంచి మంచి వెండి బంగారములతో చక్కగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు జనరల్గా అక్కడి నుంచి వస్తున్నారు కదా, ఏం తెచ్చారని అనుకో, ఏం తెచ్చారంటే ఏముంటుంది వాళ్ళ చేతిలో? ఏమీ లేదండి అన్నారంటే ఎలా ఉంటుంది? దేవుడికి అవమానంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప సంపదతో, ఆమేన్, హల్లెలూయా, ఎటువంటి విచారం లేకుండా, ఆమేన్, హల్లెలూయా, ఎటువంటి వ్యాధులు లేకుండగా, ఎలాంటి అనారోగ్యములు లేకుండగా, ఎలాంటి అనిశ్చివేత లేకుండగా, ఎలాంటి అవమానము లేకుండగా, ఎలాంటి దుఃఖము లేకుండగా, ఎలాంటి వ్యతిరేకత లేకుండగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కృంగదీసే ఏ పరిస్థితులు ఈ నూతన సంవత్సరంలో ఉండకుండా దేవుడు ఒక నూతన ఆరంభాన్ని దేవుడు మనకి ఇచ్చిన గాక. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రాగానే కొత్తగా ఇప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు దాకా ఒక లైఫ్ని కట్టేసి ఉన్న వాళ్ళని ఇప్పుడు ఒకసారి బయటకు వదిలేస్తే ఎలా ఉంటుందండి వాడికి? మళ్ళీ ఇప్పుడు వెండి బంగారాలు వచ్చాయి, మళ్ళీ నీరసం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అన్ని సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు అరణ్యంలో అలా నడిచేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంత బలం ఉండాలండి, ఎంత ఆరోగ్యం ఉండాలండి. వారి గోత్రములలో ఈ మాట మీరు ఎప్పుడైనా మీరు బలహీనంగా ఉన్నప్పుడు చదవండి. ఆమేన్, హల్లెలూయా. నిస్సత్తువు చేత త్రొట్టిల్లువాడు ఒక్కడు కూడా లేకపోయెను. ఏ సింగిల్ మ్యాన్ ఇన్ ద ట్రైబ్. వారి గోత్రంలో ఒక్కడు కూడా నిస్సత్తువు చేత, నీరసము చేత, బలహీనత చేత, అనారోగ్యము చేత, ఎటువంటి శారీరక సంబంధమైన బలహీనతలు ఏమీ వారి జీవితంలో లేకుండగా అలాంటి ఒక్కడు లేడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ఆరోగ్యము నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. ద హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము సంపద, ఆరోగ్యము సంపద. హల్లెలూయా. మీకు ఏం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమన్నారండి? యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో గొప్ప ఆరోగ్యములతో దేవుడు మన నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టునుగాక. నిస్సత్తువు చేత, నిస్సత్తువు చేత ఏ ఒక్కరికి ఏ విధమైన నిస్సత్తువ లేకుండా, ఏ బలహీనత లేకుండా, ఏ ఒక్కరు త్రొట్టిల్లి పడిపోకుండా, ఏ బలహీనత చేత కానీ, ఏ అనారోగ్యం చేత కానీ, ఏ వ్యాధి చేత కానీ, ఏ తెగులు చేత కానీ ఏ ఒక్కరు కూడా తొట్టిల్లకుండా సర్వశక్తి కలిగిన ప్రభువే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యము చేత నిన్ను, నన్ను, మనందరినీ సర్వశక్తి గల ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొత్త ఆరోగ్యముతో దేవుడు మనల్ని, నూతన ఆరోగ్యంతో దేవుడు మనల్ని ఆరంభింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంపదతో దేవుడు మన ముందుకు నడిపించునుగాక. గొప్ప ఆనందముతో దేవుడు మన ముందుకు నడిపించునుగాక. గొప్ప పరిశుద్ధతో దేవుడు మన ముందుకు నడిపించునుగాక. గత సంవత్సరం ఏం జరిగిపోయింది, ఎలా జరిగిపోయింది, అక్కడ ఉన్న విచారాలు ఏంటి, దుఃఖాలేంటి, బలహీనతలు ఏంటి, అవేంటి ఇవేంటి అన్నీ మర్చిపోండి, అన్నీ వదిలేయండి. లెఫ్ట్ ఓవర్, వదిలిపెట్టండి అక్కడ అంతే. అవి జ్ఞాపకాలు చేసుకోండి. అవన్నీ చెడు జ్ఞాపకాలు. ఏమంటే అదైనా మంచి అయితే జ్ఞాపకం చేసుకోవడానికి అత్తమాట ఆవిడ నన్ను తిట్టిందండి, ఆవిడ నన్ను తిట్టిందండి, జస్ట్ అదొక చెడు సంఘటన, ఈ చెడు పరిస్థితి, చెడు అనుభవం, దాన్ని వదిలేయాలి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అది మన మనస్సులో ఉండకూడదు. ఇంకా ఒక్కసారి దేవుడు మన ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనలో ఐగుప్తు ఉండకూడదు. ఆమేన్. ఆ బలహీనత నుంచి దేవుడు ఆరోగ్యంలోకి నడిపించిన తర్వాత ఇంకా ఆ బలహీనత మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు వెండి బంగారముల చేత మన ముందుకు నడిపిస్తున్నప్పుడు ఇంకెప్పుడు కూడా పేదరికం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పేదవాళ్ళు అంటే ఎవరో తెలుసా మీకు? మన జీవితాలు ఎలాంటి, ఐగుప్తు పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అండి? దుఃఖకరమైన పరిస్థితులు, అనారోగ్యమైన పరిస్థితులు, అణిచివేయబడిన పరిస్థితులు, దేవుడు లేక, పరిశుద్ధత లేక, మహిమ లేక, మందిరం లేక, ఇవేమీ లేక నలిగిపోతున్న బ్రతుకులండి.
అలాంటి దేవుడు ఒక కొత్త పరిశుద్ధతతో ఒక క్రొత్త ఆరంభాన్ని దేవుడు వారికి ఇచ్చాడండి. హల్లెలూయా. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక క్రొత్త ఆనందము, ఐ న్యూ హ్యాపీనెస్. అమ్మయ్య, ఎవడో వచ్చి నన్ను ఇటుకలు చేయమండవు, ఎవడో వచ్చి నన్ను ఈ పని చేయలేదని ఎవడో నన్ను గద్దించడం తిట్టడు, ఎవడు నన్ను ఇలాగే అండు, ఆయన మన్నా కురిపించేస్తాం, తినాడు, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించుకుంటాం, దేవుని స్తుతించుకుంటాం, పాటలు పాడుకుంటాం, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ జాయ్ఫుల్ బిగినింగ్, ఒక సంతోషకరమైన ఆరంభము దేవుడి నూతన సంవత్సరంలో మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరాన్ని ఒక మంచి ఆరోగ్యముతో మనం ఆరంభించుదము గాక, గొప్ప సంపదతో మనం ఆరంభించుదము గాక, గొప్ప పరిశుద్ధతతో మనం ఆరంభించుదము గాక, గొప్ప ఆనందముతో మనం ఆరంభించుదము గాక. గత సంవత్సరాలు ఎన్నో విచారాలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో ఫైటింగ్స్ ఉన్నాయి, ఎన్నో చెడు సంఘటనలు ఉన్నాయి, చెడు పరిస్థితులు ఉన్నాయి. దుఃఖించి విచారించి అయ్యో అని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ యేసునామములో విడిచిపెడదాం. ఒక నూతన సంతోషంతో మనం నూతన సంవత్సరాన్ని ఆరంభిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఐగుప్తులోనే అన్నీ వదిలేయాలండి, అవి కూడా మోసుకురాకూడదు. హల్లెలూయా. ఆ లగేజ్ ఎక్కువైపోతే నువ్వు మొయ్యలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లగేజ్ ఎక్కువైపోయిందంటే నువ్వు మొయ్యగలవా? ఆ మొత్తం ముందుకు నడగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైన వ్యర్థమైన వాటి లగేజ్ని మనం మోయకూడదు, మన మైండ్ మోయకూడదు, మనము మోయకూడదు. మనం ఎప్పుడు కూడా నూతనంగా ఆలోచించుకుంటూ నూతన ఆరోగ్యాలతో నూతన సంపద ముందుకు వెళ్ళిపోతూ ఉండాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరంలో అట్టి ఆనందాన్ని, అట్టి పరిశుద్ధతను, అట్టి సంపదను, అట్టి మంచి ఆరోగ్యాన్ని సర్వశక్తి గల దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక, మన కుటుంబాలను దీవించును గాక, మన బిడ్డలను దీవించును గాక, మన యజమానులను దేవుడు దీవించును గాక, మన పరిచర్ను దేవుడు దీవించును గాక,